హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. ఈరోజైతే శ్రావణ శుక్రవారం అండి, ఫస్ట్ శ్రావణ శుక్రవారం. నేనైతే ఈ వ్లాగ్ అనేది ఫస్ట్ మా ఇంటి ముందు వేసుకున్న ముగ్గుతోటైతే స్టార్ట్ చేస్తాను. ముగ్గు చాలా బాగుంది కదా. నాకు అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావండి, ఏవో చిన్న చిన్న ముగ్గులే, అవే గీసుకుంటూ వెళ్ళిపోతే అవే పెద్దవి అయిపోతాయి. ఏమనుకోండి. ముగ్గు ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హలో అండి, బయట అయితే ఇప్పుడే ముగ్గేసేసి వచ్చాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, సో అందుకే ముగ్గు అయితే వేసి వచ్చాను. పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావండి, నాకు వచ్చిందే చిన్న చిన్న ముగ్గులు, అవే ఏదో పెద్దవి గీసుకుంటూ వెళ్ళిపోతే పెద్ద ముగ్గులు అయిపోతాయి. సో ఈరోజు వ్లాగ్ ఏందనేది నాకే ఐడియా లేదండి. ఇది ఎలా అవుతుందో, ఇది పూజ వ్లాగ్ అవుతుందా, క్లీనింగ్ వ్లాగ్ అవుతుందా, లేదా డే రొటీన్ వ్లాగ్ అవుతుందా. నేనైతే ర్యాండమ్గానే షూట్ చేస్తాను నా డే వ్లాగ్ అనేది. సో ఇది ఏ రకంగా తిరుగుతుందో నాకైతే తెలీదు. సో మార్నింగ్ అయితే లేచేసాను, వర్క్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కిచెన్లో క్లీనింగ్, గిన్నెలు తోమడం కానీ, ఇండ్లు చిమ్మడం కానీ అన్నీ అయితే అయిపోయాయి. నేనైతే బయట కూడా ముగ్గేసుకొని వచ్చాను. ప్రజెంట్ వెదర్ అయితే చాలా బాగుందండి, కూల్గా ఉంది. ఎంత ఎక్కువ ఎండ లేదు, కొంచెం గాలి వస్తుంది, చల్లగా ఉంది, ప్లెజెంట్గా ఉంది. నాతో పాటు మా ఇంట్లో వెంటిలేషన్ చాలా ఎక్కువ అండి. నేను ఎటువంటి లైట్స్ ఏం వేయలేదు, మొత్తం విండోస్ అన్ని ఓపెన్ చేశాను. వెంటిలేషన్ చాలా బాగుంటుంది, లైటింగ్ కానీ గాలి కానీ చాలా బాగా వస్తుంది. సో బయట కూడా చాలా కూల్గా ప్లెజెంట్గా అయితే ఉంది. చూపిస్తాను, చూసారు కదా. ఎండ ఏం లేదు, టైం అయితే 8 అయితే అవుతుంది. ముగ్గేసాను. సో నేనైతే వ్లాగ్ అనేది ర్యాండమ్గానే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఏ రకంగా అవుతుందో తెలీదు. అంటే వ్లాగ్ షూట్ చేశాక దీనికి ఏ టైటిల్ సెట్ అవుతుందో ఆ టైటిల్ అయితే పెడతాను. సో మీరు కూడా నాతో పాటు కంటిన్యూగా వాచ్ చేసేయండి. ప్రజెంట్ అయితే నాకు కిచెన్లో కొంచెం వర్క్ ఉంది. ఆల్మోస్ట్ అందరికీ గెస్ట్ చేసి ఉంటారు నా వర్క్ ఏందనేది. నేనైతే ఫస్ట్ టీ పెట్టుకోవడానికి అయితే వచ్చేసాను. మనకి శ్రావణ శుక్రవారం అయినా, సంక్రాంతి అయినా, పెద్ద పండగ అయినా మెయిన్ ఫస్ట్ టీ అయితే ఉండాలి. సో నేను అందుకే టీ పెట్టుకోవడానికి అయితే వచ్చాను. సో కాసేపు అలా టీ తాగుతూ వెదర్ అనేది ఎంజాయ్ చేస్తూ మీకు కూడా బ్లాగ్ అనేది షూట్ చేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, కౌంటర్ కొంచెం క్లీన్గా లేదు, కొంచెం కౌంటర్ అనేది కూడా క్లీన్ చేసుకోవాలి. సో నేను కంటిన్యూగా నా డే అనేది వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, కిచెన్ కొంచెం మెస్సీగా ఉంది. కిచెన్ కూడా ఏదో ఒక రోజు చూసుకొని క్లీన్ చేయాలి. ఈరోజు చేయను, ఈరోజు ఫ్రైడే కాబట్టి క్లీనింగ్ అయితే ఏం పెట్టుకోను. నాకు మరీ చిరాగ్గా ఉందంటే మాత్రం ఒక్కొక్క షెల్ఫ్ అయితే స్టార్ట్ చేస్తాను. కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ చేయాలి. ఇప్పుడు మా సిస్టర్ అయితే నా దగ్గరే ఉందండి. కొంచెం బాబుని చూసుకోవడంలో కానీ, నాకు క్లీనింగ్ విషయంలో కానీ హెల్ప్ ఉంటుంది. ఇంకొద్ది రోజులైతే తను కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. నేను అప్పుడు చేసుకోలేను ఒక్కదాన్ని. సో నేను ఇంకా ఈ 2-3 డేస్లో ఈ కిచెన్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటే మాత్రం కంప్లీట్ అయిపోతుంది. నేను కూడా మైండ్ అనేది కొంచెం ఫ్రీ అయిపోతుందండి. కిచెన్ ఇలా మెస్సీగా ఉందంటే ఏ వర్క్స్ కూడా చేయబుద్ధి అవ్వదు. సో ఒక 2 డేస్లో ప్లాన్ చేసుకోవాలి ఇదంతా క్లీన్ చేయడానికి. ఎలాగో తను ఉంది కాబట్టి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి పక్కన జాతర అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంకేం లేదు. ఇంకా నార్మల్గానే ఇంకా శ్రావణ మాసం పూజలు ఇట్లాంటివి అయితే స్టార్ట్ అవుతాయి. మెయిన్ ఏంటంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం అయితే పూజలు అయితే మామూలుగా ఉంటాయి. భక్తులు కూడా వస్తుంటారు. సో జాతర వ్లాగ్స్ కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జాతర వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేశాను, అవి కూడా చూసేయండి. మిగిలిన మన పాత వ్లాగ్స్ కూడా చూసి వీడియో నచ్చిందంటే కమెంట్ చేయండి, నచ్చకపోయినా కమెంట్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, ఫీల్ అవ్వకుండా చూసేయండి. స్కిప్ చేయొద్దు, మర్చిపోకుండా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేశారంటే నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అంటే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు నాతో పాటు మీరు కూడా వ్లాగ్ అనేది కంటిన్యూగా చూసేయండి. టీ పెట్టుకుందాం పోయి ఫస్ట్. టీ లేకుంటే డే అనేది స్టార్ట్ అవ్వదు, ఏమనుకోవద్దు. అంటే హెడేక్ వచ్చేస్తుంది, మరి ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా సెట్ అవ్వదు. సో నేను ఈ టీ పెట్టుకున్న గ్యాప్ ఏంటంటే, ఈ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవాలి. కొంచెం సర్ఫ్ వాటర్ లేదంటే ఏదన్నా వేసి క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఎందుకో జిడ్డుగా అయితే ఉంది. అక్కడైతే గిన్నెలు తోపిన సోప్ మార్క్స్ అన్నీ అయితే ఉన్నాయి. స్టవ్ క్లీన్గానే ఉంది, మొన్న క్లీన్ చేసుకున్నాను. సో స్టార్ట్ అయిపోతుంది బ్లాగ్ అనేది, చూసి ఎంజాయ్ చేసేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి.
మా హస్బెండ్ లేరండి, ఉదయాన్నే బయటకు వెళ్ళిపోయారు ఏదో వర్క్ ఉందని. సో మేము కూడా అందుకే మార్నింగే లేవాల్సి వచ్చింది. నాకు ఏంటంటే మా హస్బెండ్ గారు ఉన్నారంటే బాబు ఇంకొంతసేపు పడుకుంటాడు, పక్కన పడుకొని ఉంటాడు కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటాడు. ఎవరు లేదని అంటే మాత్రం లేచి వచ్చేస్తాడు, వర్క్స్ కూడా ఏం అవ్వవు. సో నేను మ్యాక్సిమం చాలా వరకు నైటే చేసుకుంటాను, ఏమైనా చిన్న చిన్నవి ఉంటే మార్నింగ్ చేసుకుంటాను. సో నాకైతే నేను ఇలా నా టైం అనేది నేను ఇలా మేనేజ్ చేసుకుంటాను బాబు ఉండడం వల్ల. నా వర్క్స్ నాకు ఈజీ అవ్వడానికి. ఇంకొకటి ఏంటంటే మనకి చిన్న బిజినెస్ ఉంది కాబట్టి, స్మాల్ బిజినెస్ అండి, పెద్దదేం కాదు. నేను ఆ వర్క్స్ కూడా చూసుకోవాలని అంటే నేను మ్యాక్సిమం నా వర్క్స్ అనేవి ఆన్ టైంలో చేసేసుకుంటేనే నాకైతే టైం సరిపోతుంది, లేదనంటే సరిపోదు. ఇంకొకటి ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది, పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి నాకు ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ అయితే ఉన్నాయి బ్యాంగిల్స్కి. సో నేను ఇంకా అవి కూడా స్టార్ట్ చేయాలి. సో నేను ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాను, నా టైం అనేది ఎలా మేనేజ్ చేసుకుంటూ బాబుని చూసుకుంటూ నా వర్క్స్ అనేవి, నా బిజినెస్ నేను ఎలా చూసుకుంటున్నాను అనేది కూడా మొత్తం నేనైతే షూట్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు, ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉందండి. యూట్యూబ్ కూడా చాలా కొత్త రూల్స్ అయితే పాస్ చేసేసింది. సో మనకైతే చాలా తక్కువ టైం ఉంది, అందుకని ఎన్నిసార్లు అడుగుతున్నాను ఏమనుకోవద్దే. సో బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. నేను ఇది క్లీన్ చేసుకునే లోపల నా టీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇందాక చెప్తున్నాను కదా, కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. వర్క్ అనేది ఇప్పుడే చేసుకుంటే బెటర్, నేను మా సిస్టర్ ఉన్నప్పుడని. ఇంకొకటి వచ్చి ఇది 2 BHK ఇండివిజువల్ హౌస్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఉండేది ఇద్దరు, ఇంత పెద్దది అవసరమా అంటే మాకున్న ఏరియాలో మాకు ఇదే దొరికింది హౌస్. ఇంకేంటంటే మాకున్న సామాన్కి అన్నిటికి కూడా కరెక్ట్గా సెట్ అయింది. బాగా ఆడుకోవడానికి కూడా బాగా ఫ్రీగా ఉంటుంది. ఒక బెడ్రూమ్ అయితే మేము పడుకోవడానికి యూజ్ చేస్తాము, ఇంకొక బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ లాగా యూజ్ చేస్తాము. డైలీ గెస్ట్లు అయితే రారు కాబట్టి అందులో బట్టలు డైలీ వేర్కి అన్నిటికీ ఉంటుంది. ఇంకొక సోఫా అయితే ఉంటుంది.
సో జస్ట్ బెడ్రూమ్ అనేది పడుకోవడానికి మాత్రం యూజ్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే బట్టలు అవి పెట్టుకోవడానికి. సో అవి కూడా బాగా మెస్సీగా ఉన్నాయి, క్లీన్ చేసుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్ కూడా కొంచెం బాగా మెస్సీగా అయితే ఉంది. బాబు వచ్చాడు, నవ్విస్తున్నాడు. మాస్టర్ బెడ్రూమ్ కూడా కొంచెం బాగా మెస్సీగా ఉంది, అది కూడా క్లీన్ చేసుకోవాలి. సో నాకు తెలిసి మీకు త్వరలో క్లీనింగ్ వ్లాగ్స్ అయితే రాబోతాయి. సో కొంచెం కిచెన్ అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలని అయితే ప్లాన్లో ఉన్నాను. మరి ఎక్కువ కాదు, లో బడ్జెట్లోనే నాకు వీలైనంత వరకు నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఇక్కడైతే టీ రెడీ అయిపోయాయి. బయట వెదర్ చాలా బాగుంది, మనం వెదర్ ఎంజాయ్ చేస్తూ. బయట చాలా బాగుందండి. మా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ కాబట్టి ఎక్కువ బర్డ్ సౌండ్స్ ఇలాంటివి అయితే వినిపిస్తాయి. మీకు ట్రాఫిక్ సౌండ్స్ ఇవైతే వినిపించదు, ఎందుకంటే మెయిన్ రోడ్ దగ్గరే. కానీ సౌండ్స్ అంతగా అయితే వినిపించవు, కొంచెం దూరం ఉంటాయి. సో చూసారు కదా గాలి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ కొంచెం చెట్లు ఎక్కువ ఉండడం వల్ల పక్షులు కూడా ఎక్కువ అరుస్తుంటాయి. మీకు మెయిన్ నాకు తెలిసి ఆ సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటుంటాయి. ఇలా ఉంటే మైండ్ అనేది కొంచెం చిల్గా ప్లెజెంట్గా ఉంటుంది. డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. వినిపిస్తున్నాయా, పక్షులు అరుస్తున్నాయి. నేచర్ హీలింగ్ థెరపీ అంటే ఇదేనేమో. అంటే వెదర్ కూల్గా ఉంది, ప్లెజెంట్గా ఉండేది, మరీ ఎక్కువ సన్నీగా లేదు. బర్డ్ సౌండ్స్ చాలా బాగుంది. హాయ్. వాళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్ అండి. స్కూల్ ఫ్రెండ్స్ అంటే నాతో చదువుకున్న వాళ్ళు కాదు, పక్కన ఉన్న స్కూల్లో పిల్లలు. మా బాబుతో ఆడుకోవడానికి వస్తారు. చెట్టు అయితే మొన్న మొత్తం విరిచేశారు. మొత్తం అంటే మొత్తం కాదు, కొంచెం గ్యాప్ లాగా కనిపిస్తుంది కదా, ఆకులు అయితే విరిచారు ఇక్కడ జాతర కోసం. మళ్ళీ అయితే ఫ్రెష్గా కొత్తగా వచ్చేస్తాయి. ఇది నేను వేసిన ముగ్గు. ఈరోజు అయితే ముగ్గు పిండితో వేయలేదు, గాలి బాగా వస్తుందని ముగ్గు పిండితో అయితే వేయలేదు, ముగ్గురైతే వేసాను. సో ముగ్గురైతే వేసానంటే కదలకుండా ఉంటుంది, పిల్లలు ఆడుకున్నా తొక్కినా కదలకుండా అయితే ఉంటుంది. మా వాడైతే ఇక్కడ అలిగేసి ఉన్నాడు. మా ఇంట్లో కలబంద ఇంత ఎక్కువ ఉన్నా పెట్టుకోవడానికి బద్ధకం అండి. హెయిర్ కానీ ఫేస్కి కానీ అప్లై చేసుకోవడానికి బద్ధకం. నాకైతే చాలా బద్ధకం ఇవన్నీ చేయడానికి. వాడు అలిగేసి ఉన్నాడు. ఇక్కడ చకచకా టీ తాగేసి ఇంకా మిగిలిన బ్రేక్ఫాస్ట్ ఈ పనులు అయితే చేసుకోవాలి. నేనైతే ప్రజెంట్ గార్డెన్ వర్క్ అయితే చేసుకుంటున్నాను. అంటే గార్డెన్ వర్క్ అంటే చిన్న చిన్న గడ్డి అవి అయితే ఉంటే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మన గార్డెన్లో ఈరోజు అయితే నాటు గులాబీ పూచింది. ఆఫ్టర్ వింటర్ రైనీ సీజన్ తర్వాత సమ్మర్లో ఫస్ట్ ఫ్లవరింగ్ ఇది. అంటే కొంచెం బలం అయితే తగ్గింది, ఎరువులు వేయాలి. నా దగ్గర డిఏపి, ఎప్సమ్ సాల్ట్ అలాంటివి అయితే ఉన్నాయి, అవి అయితే వేయాలి. ఫ్లవర్ అయితే చాలా బాగుంది కదా, క్యూట్గా ఉంది. సైజ్ అయితే తగ్గింది నేను తెచ్చినప్పటికీ ఇప్పటికీ. అప్పుడు నేను తెచ్చినప్పుడు ఏంటంటే ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు కొంచెం ఎరువులు ఇవైతే వేసి మళ్ళీ సెట్ చేయాలి. మళ్ళీ ఇంకా మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, పూలు అనేవి చాలా అవసరం. బయట పూలు కొనాలన్నా కూడా చాలా రేట్లు అయితే ఉన్నామండి. ఒకరోజు తెచ్చుకున్నవి ఒక టూ డేస్ వస్తున్నాయి, ఇంకా ఎక్కువ రోజులు కూడా రావట్లేదు. అంటే ఫ్లవర్స్ ఎక్కువ పెడతాం కాబట్టి ఒక అరకిలో అలా తెచ్చుకున్నా కూడా సరిపోవట్లేదు. చెట్లకు ఉంటే ఎంతైనా మనం పెంచి పూలు పూస్తే ఆ పూలు పెట్టామంటే ఆ సంతోషం వేరు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్లవరు. నాకు ఎక్కువ పూలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు, ఇలా చెట్లకు ఉంటేనే చాలా ఇష్టం నాకు. మళ్ళీ దేవుడికి పూజ చేసేటప్పుడు దేవుడికి పెట్టడం అన్నా ఇష్టమే, కానీ అవి కోసం నేను పెట్టుకోవడానికి మాత్రం నాకు నచ్చదు. ఎందుకు నాకు బాధ అనిపిస్తుంది నేను పెంచిన పూలే నేను కొయ్యాలంటే. సో నాకు ఇలా చూస్తూ ఉండడమే ఇష్టము. గార్డెన్లో ఇలా ఫ్లవర్స్ ఉన్నా కూడా చూడడానికి చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంది. దీన్ని ఇక్కడే నేను ఈ పాట్ కానీ కిందనే ఇక్కడే పెట్టానంటే బాబు పువ్వు ఉండనివ్వడు, పీకేస్తాడు, మొత్తం ఇల్లంతా తెచ్చి చల్లేస్తాడు. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది నాటు రోజా, నర్సరీ నుంచి తెచ్చి వేసాను. ఆల్మోస్ట్ మొక్కలన్నీ నేను నర్సరీ నుంచే తెచ్చాను, లేదంటే కొన్ని చోట్ల తస్కరించి మరీ తెస్తాను. వాటైతే పైన పెట్టేశాను ఆల్రెడీ. మా బుడతడు వచ్చేసాడు లాగేదానికి. ఒక్క పువ్వు కూడా ఉండనివ్వడండి వీడైతే. ఇక్కడ ఇది వచ్చి
డెజర్ట్ రోస్ అంటాడు. ఇది కరెక్ట్గా నాకు ఐడియా పేరు ఇప్పుడే గుర్తు రావట్లేదు. ఎడీనియం ఏదో ఉంది. నేనైతే కాసేపు బయట ఇలా కూర్చున్నాను, గాలి తోలుతుందని. మాకేం పని ఏం లేదనుకోవద్దు, పని అయితే ఉంది, కుకింగ్ అయితే చేయాలి. బాబు బయట ఆడుకుంటుంటే తీసుకొచ్చాను. సో ఇక్కడే కూర్చొని ఉన్నాను. అంటే ఇక్కడ ఈ ఏరియాలో పాములు అనేవి ఎక్కువ తిరుగుతాయి. సో అందుకే బాబు కోసం ఇక్కడే కూర్చొని ఉన్నాను. కొద్దిసేపు అలా ఆడించాక ఫ్రెష్ అయ్యి స్నానం చేయించి పడుకోబెట్టచ్చు. చూడు, ఇప్పుడు వంట అనేది ఫినిష్ చేసుకుందాం అనుకుంటున్నాను. బాబుని పడుకోబెట్టాను. ఇంకొక వర్క్ అయితే జరుగుతుంది. సో అది నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేశాను. కుక్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. సో మనం ఇంకా వన్ బై వన్ వర్క్ అనేది స్టార్ట్ చేసామంటే ఇంకా కంటిన్యూ అవ్వాలి, మధ్యలో ఆపలేము. ఇంకా ఆపినా కూడా నిద్ర పట్టదు ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత. సో ఇప్పుడు వంట చేసేసుకుంటున్నాను. బ్లాగ్ కంటిన్యూ. సో ఇలా క్లీనింగ్ వర్క్స్ ఇలాంటివన్నీ ఇలా పెట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉంటే బాగుండని అనిపిస్తుంది. కానీ ఏం చేయలేము, మనమే చేసుకోవాలి. కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ తప్పదు. మన ఇంట్లో మనమే చేసుకోవాలండి. మనకి మెయిడ్స్ని పెట్టుకొని పనులను పెట్టుకునేంత రేంజ్ స్టేటస్ మనకైతే ఇంకా లేదు. సో చిన్నగా మనమే చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనమే చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఏది ఎక్కడ ఉంటుంది ఏంటనేది మనకే తెలుసు కాబట్టి. సో నా వర్క్స్ అయితే నేనే చిన్నగా అయితే చేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే కుకింగ్ చేయాలి. ఆల్రెడీ ఇంకొక వర్క్ చెప్తున్నాను కదా, సగం చేసి వచ్చాను. మళ్ళీ ఇంకా వెళ్ళి చేయాలి. ఆ బ్లాగ్ అయితే నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను.